పెళ్లికి ముందు మేము ఇద్దరం, పెళ్ళయ్యాక ఈ రోజు వరకు మేము ఒక్కరం. చావులో కూడా మేము ఒక్కటిగానే ఉండాలని కోరుకుంటున్నాం. సంతోషంగా ఉండండి. హలో, ఎవరండి ఫోన్? రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. కోర్ట్ అంటే లాయర్లు, జడ్జి గారు ఉంటారు కదూ? ఉంటారు కాబట్టే అది కోర్టు. అక్కడికి చాలా మంది జనం, రౌడీలు, దొంగలు కూడా వస్తారు కదూ? అయ్ బాబాయ్, ఇలా కోర్టుకు వెళ్తే మా వాళ్ళకి తెలుస్తుందేమో. విడాకులు తీసుకోవాలంటే కోర్టుకి వెళ్లాల్సిందేనా? తప్పదు. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో, తన కలవరమేదో గుర్తించిందా, వెతికిన వెలుగేదో కనబడకుందా ఇప్పుడైనా, తనకేం కావాలో తెలిసేనా? గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో. వదులుకోరాని నిధి దొరికినా, నిలుపుకోలేని మది నిరుపేదవదా, శిలనైనా తాకందే నీకేకా, తెలు తిరిగి వస్తుందా నీ హృదయం, కిరణం చేరనంత ఇరుకు తనపు హృదయంలో ఉండదుగా ఏ ఉదయం. అది కాదు, కోర్టుకి వెళ్ళడం, మన గురించి అందరికీ తెలియడం,
వాళ్ళు బాధపడ్డం అవసరమా? కలిసి ఉండలేకపోవడం మన సమస్య. దానికోసం అందర్నీ బాధ పెట్టడం ఎందుకు? విడాకులు తీసుకుంటున్నామంటే నలుగురు రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి? కోర్టు, అక్కడ జనం, ఆ పరిస్థితులు ఊహించుకుంటేనే వెళ్ళాలనిపించటం లేదు. అంత బాధ మనకెందుకు? అందుకని కోర్టుకి వెళ్లకుండా విడాకులు తీసుకోలేమా? చెప్పండి. విడిపోవాలి, విడాకులు కావాలి అంటే కోర్టుకు వెళ్ళక తప్పదు. వెళ్ళి తీరాలి. గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ. ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ. విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా? కాటిలో కాలదు తుదిలేని ప్రేమ, జన్మనే కోరదు అమ్మెరుగది ప్రేమ. దొరకదా వెతికితే కడలైన కన్నీట, తరమగా దాహమే నీరల్లే ప్రేమ. నీడనిచ్చే వెలుగు తోడు, చీకటైతే ఏమి కాను. వెళ్దామా? వెళ్దామా? హలో సావిత్రి, ఎలా ఉన్నావమ్మా? చేతిలో ఫోనుంది కదే, అప్పుడప్పుడు అమ్మకి ఫోన్ చేద్దాం, 4 మాటలు మాట్లాడదావునుందా నీకు? సరేలే, మాకు ఫోన్ చేసేంత తీరుబడి కూడా లేదంటే నీ భర్తతో నువ్వు హాయిగా ఉన్నావనేగా అర్థం. మాకు కావాల్సింది అదే కదమ్మా. అసలు విషయం ఏంటంటే,
ఈ రోజు చాలా మంచి రోజటమ్మా. నవదంపతులు గుడికి వెళ్లి అర్చన చేయిస్తే చాలా మంచిదట. పూజారి గారి ఇంటికొచ్చి మరీ చెప్పి వెళ్లారమ్మా. అందుకే అల్లుడుగారికి ఎన్ని పనులున్నా ముందు గుడికి రమ్మని చెప్పి తీసుకెళ్లి అర్చన చేయించండి. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు గుడికెళ్ళండి. ఇక్కడ మేం కూడా మీ గురించి అర్చన చేయించాలని గుడికి బయలుదేరాం. మీ కాపురం బావుండాలని మీరు అర్చన చేయించండి. మీరిద్దరూ 10 కాలాల పాటు చిలకా గోరింకల్లా కలిసుండాలని మేం అర్చన చేయిస్తాం. సరేనా? ఉంటానమ్మా. జాగ్రత్త. ఎవరు? అమ్మా, ఈరోజు కొత్త దంపతులు గుడికెళ్ళి అర్చన చేయిస్తే మంచిదట. వెళ్దామా? ఎక్కడికి? కోర్టుకి. ఏంటోదినా, చాలా రోజుల తర్వాత మా అన్నయ్యతో కలిసి బయట కనిపిస్తున్నావు. రోజూ కలిసి తిరగడానికి ఆయనకి ఖాళీ ఉండద్దు. అటు పొలం పనులు, ఇటు పంచాయతీ పనులు అన్నీ ఆయనే చూసుకోవాలి కదా. నిజమేలే. ఇంతకీ సావిత్రి ఎలా ఉందంట? దానికేంటమ్మా, బంగారం లాంటి భర్త దొరికాడు. ఏంటో అన్నయ్య, సావిత్రి లేకపోతే మీ ఇంట్లోనే కాదు ఊళ్ళోనే సందడి లేకుండా పోయింది. అలా అని పెళ్లి పెటాకులు లేకుండా ఊర్లోనే ఉండిపోమంటావా ఏంటి? ఆ మాట ఎలా అంటాలే వదినా. ఇంతకీ అల్లుడు అమ్మాయిని బానే చూసుకుంటున్నాడా? ఆ విషయంలో నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు. సావిత్రి ఏదడిగినా మా అల్లుడు కాదు అనడు. వచ్చారా? జడ్జి గారు ఇంకా రాలేదు, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. లాయర్ గారు రాలేదా? వచ్చేస్తారు, కూర్చోండి. ముందు 3-4 కేసులున్నాయి. మన కేసు 4దో 5దో పిలుస్తారు. అవును, మీరు బాగా ప్రిపేర్ అయ్యారుగా? విడాకులు కావాలి అనడానికి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదండి. ఏం పర్వాలేదు, తను చెప్పేస్తుంది. సరే, వెయిట్ చేయండి. పద. వచ్చారా అమ్మా? అమ్మాయికి అబ్బాయికి
గుడికి వెళ్లి అర్చన చేయించమని చెప్పారా అమ్మా? మీరు చెప్పిన వెంటనే ఫోన్ చేసి చెప్పామండి. ఈ రోజు చాలా దివ్యమైన రోజు. నవదంపతులు గుడికి వెళ్లి అర్చన చేయిస్తే వాళ్ల కాపురానికి ఎటువంటి దిష్టి దోషాలు సమస్యలు లేకుండా సంతోషంగా సాగిపోతుంది. మీరు చెప్పాక చెప్పకుండా ఉంటామా? మన ఘంటసాల బంగారం కదమ్మా. తన సంతోషమే మన ఊరి సంతోషం. ఒక్క నిమిషం అమ్మా. లాభస్తేషాం జయస్తేషాం సుతస్తేషాం పరాభవః ఏషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోస్తం స్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. సకల శుభాలను కలిగించే అమ్మవారికి నిత్యం ధరింపజేసే ఈ రక్ష సావిత్రి చేతుల మీదుగా తన భర్తకు కట్టించండమ్మా. అతని అభివృద్ధికే కాకుండా వాళ్ళిద్దరినీ 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉంచుతుందమ్మా. అలాగే. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయిస్తే మంచిదని రమ్మన్నాను. అలాగేనండి, అర్చన జరిపించండి. సావిత్రీ నామధేయస్య. సావిత్రి సావిత్రి సావిత్రి. అబ్బాయి పేరేంటమ్మా? సత్యప్రసాద్. సత్యప్రసాద్ నామధేయస్య. సత్యప్రసాద్ సత్యప్రసాద్ సత్యప్రసాద్. ప్రయతో భూత్వా జుహయాదాద్యమన్మహం శ్రియః పంచదః శ్రీకామः సతతం జపేత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిపడుతుందా? ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా? తీసుకో. సావిత్రి, వాటర్ కావాలా? కావాలి. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ తీసుకోవచ్చా? తీసుకోండి. తీసుకో. సావిత్రి,
నువ్వు ఇక్కడే ఉండు, నేను అటు వెళ్తాను. ఓకేనా? ఏంటయ్యా? యువర్ ఆనర్, ఏం కేసిది? వీళ్ళిద్దరూ మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేసుకున్నారు మిలాడ్. విడాకుల కేసా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏమ్మా, మీ ఇద్దరిని చూస్తుంటే డైవర్స్ కేసులా అనిపించట్లేదే. ఏంటి ప్రాబ్లం? చెప్పమ్మా, అతను నిన్నేమైనా గృహహింస చేస్తున్నాడా? కట్నం కోసం ఏమన్నా మానసికంగా వేధిస్తున్నాడా? లేక ఎవరితోటైనా అక్రమ సంబంధం పెట్టుకుని నిన్ను హింసిస్తున్నాడా? చెప్పమ్మా, చెప్తేనే కదా సమస్య ఏంటని తెలిసేది. అన్నయ్య, నేనేమడిగినా చేస్తానన్నావుగా, నేను ఏమడిగినా ఇస్తానన్నావుగా. అది సత్యత విడాకులు అడుగుతుంది. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇప్పించేసేయ్.